నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం. పోలియో అంతం మన అందరి పంతం. నిండు జీవితానికి రెండే చుక్కలు. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయి శ్రీ అధ్యక్షతన డిసెంబర్ 21వ తేదీ ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమంపై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్ MLHPలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పల్స్ పోలియో ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగునవి. మొదటి రోజు ఆదివారం అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు బూత్ యందు వేయబడుతున్నవి. 22వ తేదీ 23వ తేదీల్లో ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆదివారం పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిశ్రీ, DHEO మహమ్మద్ రఫీ, MEO వెంకటలక్ష్మి, CHO అరుణ, ఆరోగ్య పర్యవేక్షకులు బహుద్దీన్, బాను, B ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. RV కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. పోలియో చుక్కలు వేయించుకునేలా నా వంతు సహకారము అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేయి చేయి కలుపుదాం, పోలియో రహిత భారతం స్థాపిద్దాం. జై. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా పోలియో వైరస్ చేత కలుషితమయ్యి అటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పుడు, నీళ్లు తాగినప్పుడు మనకు కూడా జీర్ణశయ వ్యవస్థలోకి వెళ్ళి ఈ పోలియో వైరస్లు కావచ్చు ఇవన్నీ కంటామినేట్ అయిన వీటితో మనకు జబ్బును కలిగజేస్తారు. సరే, పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థనా, నాడీ వ్యవస్థ. అందువల్ల పోలియో ఒక్కొక్కరికి వచ్చిందంటే ఏమవుతుంది? కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి. ఒక కాలు బాగా దృఢంగా ఉంటుంది, ఇంకో కాలు సన్నగా ఉంటుంది. ఒకసారి చెయ్యికి రావచ్చు, కాలుకు రావచ్చు, 2 కాళ్ళకు రావచ్చు, 2 చేతులకు రావచ్చు, ఒక కాలు ఒక చెయ్యికి రావచ్చు. కాబట్టి ఇది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి మనకు కాళ్ళు చేతులు చచ్చిపడేటిగా 3 స్టేజ్ల్లో ఉంటాయి.